ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా భోగి మంటల వెలుగుల్లో రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగని జరుపుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి పండుగలు ఒక ఎత్తు అయితే ఈ 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి గారండి, సంక్షేమ పథకాలు గారండి, అంటే ఇప్పుడు భవిష్యత్తు మీద ఒక భరోసా కల్పించే విధంగా పరిశ్రమలు రావడం, ఉద్యోగాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, ఇట్లా అనేక రకాలుగా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తున్న పరిస్థితి. ఈ రోజు మనం మంగళగిరి ఎకో పార్క్ అసోసియేషన్ సభ్యులు జరుపుకుంటున్నటువంటి ఈ భోగి పండుగ దగ్గర మనం ఉన్నాం. అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఈ పండుగ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపుగా ఈ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అసోసియేషన్ కూడా మీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు కొంత ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ వాకర్స్ కోసం. ఏం చెప్తారు 2 మాటలు అధ్యక్షులుగా? అందరికీ నమస్కారం. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా నేచర్ వాకర్స్ అసోసియేషన్, ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2 సంఘాలు కలిపి ఈరోజు భోగి పండుగ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎకో పార్క్ దగ్గర మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి చక్కగా ఈ భోగి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఎకో పార్క్కి నారా లోకేష్ గారు మాకు వాకింగ్కి అటవీ శాఖ వారికి ఫీజు లేకుండా వారి సొంత నిధుల నుండి 5 లక్షల రూపాయలు చెల్లించి మాకందరికి ఫీజు అనేది రద్దు చేయించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ మరియు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2 సంఘాల సభ్యులు అందరం కలిసి పండుగ కుటుంబ సభ్యులు పిల్లలతోటి అందరితోటి చాలా సంతోషదాయకమైన వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. రేపు మరలా సంక్రాంతి, ఎల్లుండు కనుమ, ఈ 3 పండుగల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సార్, రకరకాల వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మంగళగిరికి సంబంధించి కొద్దిగా డెవలప్మెంట్ ఏమన్నా కనిపిస్తుందంటారా ఈ 2 ఏళ్లుగా చూస్తే? మంగళగిరికి వచ్చేసి మన కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా వేగంగా బాగా జరుగుతూ ఉన్నాయి. అందులో రాజధానిలోనే ఉండటం వల్ల రాజధాని చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. అది మన కళ్ళతో మనమే చూస్తూ ఉన్నాము. కొత్త నిర్మాణాలు వస్తున్నాయి. మనకి కార్మికులు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ వర్క్ చేయటం వల్ల మన మంగళగిరి బాగా క్రౌడ్గా ఉండి మన మంగళగిరి చుట్టుపక్కల కూడా చాలా నిర్మాణాలు వస్తూ మన బైపాస్ వెంటనే కూడా కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండి డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా బాగా జరగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మన అందరికీ తెలిసిందే, మంగళగిరి 14-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఇవ్వటం, తర్వాత అనేక రంగాలుగా మంగళగిరి అభివృద్ధి చెందటం, లోకేష్ బాబు గారు రావటం, సరే 19లో దురదృష్టవశాత్తు ఓడిపోవటం, తర్వాత తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి అనేక రకాలుగా సేవలు అందించారు. కరోనా టైంలో కూడా 24లో మనందరం చూసాం, అత్యధిక మెజార్టీతో మంగళగిరి ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడం. పార్టీలు ఏదైనా మా మంగళగిరి ప్రాంత అభివృద్ధిలో లోకేష్ బాబు గారి మార్కు ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 1600 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, గోల్డ్ హబ్ గానీ, ఐటీ హబ్బులు గానీ, అదే విధంగా రాజధానితో కన్స్ట్రక్షన్ అవుతూ అనేక లింక్ రోడ్లు డెవలప్ చేయటం గానీ, ఫ్లైఓవర్స్ తీసుకురావటం గానీ, దీర్ఘకాలికంగా మంగళగిరి ప్రజలకు ఉపయోగపడే అనేక వేల కోట్ల రూపాయలతో, ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైన పదవిలో వారు ఉన్నారు, వారి ద్వారా చాలా అభివృద్ధి మంగళగిరి ప్రాంత ప్రజలకు అందుతున్నాయి. ఇక ముందు కూడా అందుతాయి తప్పనిసరిగా. సంక్రాంతి రైతాంగానికి ఏ విధంగా ఆనందాన్ని, అష్టైశ్వర్యాలను కలిగిస్తుందో, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధి కోసం ఎదురు చూస్తున్న చదువుకున్న విద్యార్థులకు గాని, వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి పండగ అనే పరిస్థితికి తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల గాని, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా ఎదగాలి అని కూటమి ప్రభుత్వం డోక్రా గ్రూపులకు గాని, ఇతర మహిళా సంఘానికి ఇస్తున్నాయి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంక్రాంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, మా అందరి అభిమాన నాయకుడు
నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లగల సామర్థ్యం నాయకత్వానికి ఉందనేది ప్రజలందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనేక పథకాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంతోషదాయకంగా చక్కగా జరుగుతున్నాయండి. రోడ్ల నిర్మాణాలు కానీ, కనెక్టివిటీ ఫ్లైఓవర్లు కానీ ఎన్నో చక్కని వచ్చినాయి మంగళగిరికి. దీని వలన ఎందరికో ఉపాధి కూడా కలుగుతుంది. అలాగే మంగళగిరిలో వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. దాని వలన మంగళగిరికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అట్లాగే ఈ యొక్క మా అసోసియేషన్ వాకర్స్ అందరికి కూడా వారి యొక్క 2 సంవత్సరాల నుంచి సొంత నిధులతో మాకు ఫీజు లేకుండా వారు మాకు సదుపాయం కలిగించారు. వారికి మా అసోసియేషన్ తరపున ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అలాగే వారిని మేము కొన్ని లోపల మాకు కావాల్సినటువంటి రోడ్డు సదుపాయాలు, వాకింగ్ ట్రాక్ గురించి విన్నవించాము. అది కూడా త్వరలోనే పరిశీలించి చేపిస్తామని చెప్పారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ప్రజా దర్బార్ పేరుతో ఆయన ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి నేరుగా రండి అని చెప్పడం కానీ, లేదా ఐటీ పరిశ్రమలు ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎలా ఉంది? మన 16,000 పైచులకు మెగా డిఎస్సి ఒంటి చేత్తో సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. అవునండి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి వారి యొక్క సమస్యలను వారికి విన్నవించి వారి యొక్క సమస్యలకి పరిష్కారం చూపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందులాగా ఏదో ఒక నాయకుడు ఎమ్మడపోకుండా డైరెక్ట్ గా ప్రజలే వెళ్లి వారిని కలిసే అవకాశము వాళ్ళ ఆఫీసులో కానీ వాళ్ళ యొక్క దీంట్లో వెళ్లి కలుస్తా ఉన్నారు. దాని వలన అందరికీ కూడా పనులు చక్కగా వెంటనే అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. రైట్ బాబాయ్, చెప్పండి. ఈ రోజున పెద్దవాళ్ళు మీరు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల విషయంలో 1వ తారీఖు పెన్షన్లు కానీ, లేకపోతే పెన్షనర్లకు సంబంధించి మాజీ ఉద్యోగులు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఒక భరోసా ఏర్పడింది అంటారు? ఏంటి? చాలా మంది పెద్దవాళ్ళకు కూడా ఈ రోజు ఇంటికి వచ్చే తారీఖు అవసరం అయితే 31వ తారీఖే పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరూ ఇళ్ళ కాడ నుంచి బయటికి రాకుండా చాలా వృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్ళకి వచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు. అదేగాక ఈ అసోసియేషన్లో కూడా మాకు వాటర్ అడిగాము, డ్రింకింగ్ వాటర్ కూడా సెలెక్ట్ చేస్తా అన్నారు. తర్వాత వాకర్స్ ట్రాక్ అడిగాము లోపల, అవి కూడా చేస్తా అని చెప్పి అన్నారు. ఈ నెలలో త్వరగా అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. సో ఈ వాకర్కి సంబంధించి అయితే అసలు మీరు ఎలాంటి రుసుము పే చేయకుండా నా సొంత నిధులతో ఇస్తాను. ఆ రోజు లోకేష్ గారు ప్రతి సంవత్సరం ఆయన మీకు నిధులు ఇవ్వడం కానివ్వండి, మీకు ఆరోగ్యానికి, ఆనందానికి ఒక ఆలవాలంగా ఈ ఎకో పార్కు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? ఏంటి? అది చాలా ఆనందంగా ఉందండి. మా పెద్దవాళ్ళందరూ కూడా ఈవినింగ్ వస్తూ ఉంటారు. తర్వాత టౌన్లో చాలా మంది మహిళలు వస్తున్నారు. డైలీ దాదాపు 1000 మంది దాకా వాకర్స్ వస్తూ ఉన్నారు ఇక్కడ లోపలికి. వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. రైట్. మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు సార్? మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గత 2 ఏళ్లుగా ఈ పరిపాలనకు సంబంధించి, కూటమి పరిపాలనకు సంబంధించి మీ నేచర్ వాకర్స్ తరఫున ఏం చెప్పవచ్చు? అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా విజయపథంలో నడుస్తుందండి. ఎవరు ఏ పని కావాలన్నా సరే ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ పని కావాలంటే క్షణాల మీద పని అవుతుంది. దానికి లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమిలో ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. కొంత మార్పు కనిపిస్తుంది సార్. అంటే గతంలో అసలు మనం 3 క్యాపిటల్స్ అనేపాటికి ఏ క్యాపిటల్ చెప్పాలో తెలియదు, రకరకాల జోకులు వేసుకున్నారు. అసలు పక్క రాష్ట్ర తెలంగాణ వాళ్ళ అయితే మీరు ఆంధ్రాలాగా మారాలనుకుంటే వాళ్ళకి ఓట్లు వేయండి అని కూడా అన్న సందర్భాల నుంచి ఈ రోజున ప్రపంచంలో మొత్తం మందంటూ మన అమరావతిని ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు రాజధాని పరిధిలో రాత్రి పగలనక బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనపడుతుంది. రోడ్లు ఆటోమేటిక్గా రోడ్లు వచ్చేసినాయి. ఇంకా ఫ్లైఓవర్, నడమరు ఫ్లైఓవర్ వేస్తా అన్నారు. ఇటు నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఒక ఫ్లైఓవర్ అన్నారు. అయితే అభివృద్ధి మాత్రం ముందడుగులో ఉందండి. మంగళగిరి పట్టణ ప్రజలకు ఏది కావాలన్నా కూడా ఇంతవరకు విని ఎరుగని రీతిలో చాలా స్పీడ్ గా స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సీనియర్, చాలా తెలివైన వారు అనుకుంటే ఈ రోజు అతి చిన్న వయసులో కూడా మన లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు అంత స్పీడ్ స్పందనలతో అంత మంగళగిరిలో ఒక నాయకుడు ఉన్నాడని కాకుండా మంగళగిరి ఇంట్లో మా నాయకుడు ఉన్నాడు అనే స్థాయికి ఎదిగాడంటంలో అతిశయక్తి కాదు. ప్రతి ఇంట్లో కూడా లోకేష్ గారి పేరు చెప్పగానే మా ఇంటి మనిషి అనేది మంగళగిరిలో ప్రతి ఒక్కళ్ళు మారుమోగుతుంది. అలాగే మా వాకింగ్ పార్క్ వచ్చేది అడిగింది తడవగా ఇది కాదు ఇది లేదు అనకుండా ఏది కావాలంటే అది చేస్తున్నారు. పైపచ్చి ఇంతే కాదండి, వ్యాపార విషయంలో కానీ, లేదా మా మంగళగిరిలో రోడ్లు కానీ, ఇంకా డ్రైనేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఇంకా మొన్న కూడా ట్యాంకులు నేను పెడుతున్నారు. ప్రతి దాంట్లో కూడా ఏది చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టకుండా తీసుకొని మిగతా వాళ్ళకి చెప్పైనా లేదా ఆయన దిగైనా సరే కంపల్సరీ దగ్గరుండి చేస్తున్నారు. దానికి మాత్రం ఆయన మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గతంలో ఓడిపోయినా కూడా సార్ ఓడిపోయారు, తర్వాత అనేక రకాలుగా బాడీ షేమింగ్ అని రకరకాల ఎదుర్కొన్నారు. తర్వాత యువగళం పాదయాత్రతో ఆయన మొత్తం ఈ రాష్ట్రం అంతా తిరిగింది. కానీ అప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు కానీ అప్పుడు అణిచివేయడానికి చూసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ చూస్తుంటే మీకేమని ఒక మంగళగిరి వాసిగా ఆయన సంకల్పాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ఒక మాటలో చెప్పొచ్చు అండి, వచ్చే ప్రతి రాయిని కూడా కింద పెట్టి మెట్టుగా మలుచుకొని పైకి వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో మన లోకేష్ గారు అంటంలో అసలు వెనక ముందు లేదండి. ఎందుకంటే ప్రతి దాన్ని నవ్వుతూనే స్వీకరించారు. ఏ రాయి వచ్చినా చక్కగా క్యాచ్ చేసుకొని పట్టుకొని, ఎందుకంటే అనుభవం అనేది పుట్టుకుతే ఎవరికి రాదండి, అది వారసత్వంతో కూడా వచ్చేది కదా. ఆయన వారసత్వం ఉన్నా కూడా ఆయనకున్న పరిజ్ఞానాన్ని చెప్తే ఎవరు వక్రీకరించారు, వ్యతిరేకించారు. కానీ అవన్నీ ఏమల్లా నేను ఒక రీజన్ చెప్పాను కాదు సరే దీనిలోనే వెళ్తా అని చెప్పి చక్కగా ప్రతి రాయిని కూడా పట్టుకొని దాన్ని చెక్కుకుండా డైమండ్లా మలిచి ఈ రోజు ప్రతి గుండుల్లో కూడా మా మంగళగిరినే కాదు మన ఆంధ్రాలో కూడా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన కూటమి చంద్రబాబు గారు, ఈ మామూలుగా నాయకులు అందరూ కూడా ఎంత నెంబర్ 1గా ఉన్నా మా లోకేష్ గారు మాత్రం మాకు అత్యధికంగా మా గుండెల్లో ఉంటారనే దానికి అసలు ఇదేం లేదు. ఎందుకంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ నుంచి హ్యాపీ సంక్రాంతి, కనుమ, పొంగల్ శుభాకాంక్షలు అండి ముందుగా. ఎందుకంటే రీసెంట్గా 5 ఏళ్ల క్రితం చూసుకుంటే డెవలప్మెంట్ అంటూ ఏదీ లేదు. అమరావతి కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటూ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు అన్నారు క్వాంటమ్ వ్యాలీ అని. క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అవుతుంది కానీ ఒక 5 years 10 కానీ నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడతాయి కదా. ఒక జనరేషన్ ఉపయోగపడదు, నెక్స్ట్ జనరేషన్స్కి అయినా ఉపయోగపడతాయి. ఏఐ కానీ ఇప్పుడు ఏఐ జనరేషన్ వస్తుంది కానీ ఏఐ డెవలప్ అవుతుందా లేదా? పోయినసారి కంప్యూటర్స్ లేవు, ఇప్పుడు కంప్యూటర్స్ వస్తున్నాయి లేవు. అంటే డెవలప్మెంట్ అంటే ఎక్కడో స్టార్ట్ అవుతాయి, ఆ ఏరియా డెవలప్ అయింది. ఇట్లా ఫస్ట్లో ఎయిమ్స్ లేదు, ఇప్పుడు ఎయిమ్స్ ఉంది. ఇప్పుడు డెవలప్ అవ్వాలా, జాబ్స్ రాలా, చాలా లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే చూసుకుంటే రోడ్ డెవలప్మెంట్ కానీ ఇలా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఉంటే ఒక ఏరియా డెవలప్ అయ్యి, ఒక రాష్ట్రం డెవలప్ అయ్యి ఉద్యోగాలనే వస్తాయి. ఇట్లా అంటే నువ్వు అన్నట్టుగా తమ్ముడు దూరదృష్టితో ఆలోచించాలి. అప్పట్లో 2020 విజన్ అంటే అందరూ నవ్వారు. ఈ రోజున సైబరాబాద్ చూసి అందరూ కూడా దాన్ని అనుకునే, అంటే మనం రాష్ట్ర విభజించిన తర్వాత సో మళ్ళీ ఇటు విశాఖ కానీ అలాగే అమరావతిని కానీ ఐటీ హబ్గా తయారు చేస్తాం, ఐటీ హబ్గా రూపొందిస్తామని చెప్తున్న చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారి ఎఫెక్ట్ కానీ ఎలా అనిపిస్తుంది? నమ్మచ్చంటావా వాళ్ళు చెప్పేదాన్ని? నమ్మొచ్చు సార్, ఎందుకంటే ఆనాడు మనం మైక్రోసాఫ్ట్ గురించి మనం ఆలోచించాం, ఈసారి ఇప్పుడు ఏఐ గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్స్ ఏఐ మీద చూస్తుంది. ఏఐ ఈజ్ ద ఫాస్ట్ అప్డేట్, కంప్యూటర్ కన్నా ఫాస్ట్ అప్డేట్ తీసుకొని వెంటనే అవుట్పుట్స్ అన్నది ఇస్తుంది. ఎందుకు? ఇచ్చిన యొక్క డేటాబేస్ మీద చూసుకున్నా ఏదైనా సరే అకార్డింగ్ టు మీడియా కానీ అకార్డింగ్ టు ఏదైనా, ఎందుకు అంత ఫాస్ట్ అంటే ఒక డేటా ఇచ్చిన దాని మీద బేస్ చేసుకునే వచ్చేది ఏఐ. దాని మీద కోసం అని చెప్పి ఏఐ క్వాంటమ్ వ్యాలీ గురించి కూడా ఆలోచించి డెవలప్మెంట్ అన్నది కూడా ఫాస్ట్గా ఉంటే బాగుండిద్దని మేము యూత్ నుంచి మేము ప్రోత్సహిస్తాం. అంత పండగ వాతావరణం కనబడుతుంది. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎస్పెషల్లీ మీకు లోకేష్ గారు మన లోకేష్ మన మంగళగిరి అనే ఒక నినాదంతో ఆయన పనిచేస్తున్న తీరు ఎలా ఉంది, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి? ఎలా ఉంది? అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది మనం చూసాం క్లియర్గా. దానికంటే కూడా ఇప్పుడు మన లోకేష్ అన్న వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నాడు. ఏదైనా కానీ అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత నుంచి అంతకుముందు కూడా చెప్పారు, కాకపోతే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే రాజధాని ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లారిటీ జనాలకే కాదు వాళ్ళకు కూడా లేదు, చివరికి రాజకీయ నాయకులకు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా లేదు. కాకపోతే ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత చాలా కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే బయట వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఇక్కడే ట్యాక్స్ కడతారు కదా, మొత్తం కొనుగోలు కానీ అంతా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా అవుతుంది. కళ్ళ ముందు కనపడుతుంది. ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు. వాళ్ళకి తక్కువ రేటుకే భూములు ఇచ్చి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడితే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎంతో ఓపికగా చెప్తున్నారు. అయినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే ఆయన ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. చివరికి అంబటి రాంబాబు లేకపోతే రోజా ఇలాంటి వాళ్ళు కూడా పదే విమర్శలు చేస్తే అసలు వాళ్ళకి ఎంతవరకు బాధ్యత ఉంది? వాళ్ళకి ఏంటంటే అన్న బాధ్యత గురించి దేవుడు ఎరుగు. వాళ్ళకి ఏంటంటే ఏకాడికి ఈ భజన అలవాటు అయిపోయి అదే భజన ఇంకా 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 చేస్తూనే ఉన్నారు. రేపటి రోజున జనరేషన్ అనేది అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఇంత కంపెనీలు ఇవన్నీ వస్తే కనుక వీళ్ళ భవిష్యత్తు బాగుండిద్ది అని చెప్పి మనకి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇంకా అది అర్థం కావట్లా. వాళ్ళకేమన్నా వాళ్ళు ఏ కాడికి సంపాదించేసుకున్నారు, వెనకేసేసుకున్నారు. అంబటి రాంబాబు లేకపోతే రోజానో వీళ్ళు ఏంటంటే ఇక జగన్కి చిడతలు కొట్టడమే కానీ
ఏముంది ఏమన్నా అంటేనేమో నేను ఇచ్చిన అన్న చెల్లెలకి ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, అక్క చెల్లెలకి ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి. డబ్బులు ఏమవుతాయి, వాళ్ళు డబ్బులు తీసుకున్నంత మాత్రం ఆ డబ్బులు వేసేసి కొనేసాను అనుకుంటున్నారు జనాన్ని. డబ్బులతో జనాన్ని కొన్నానని చెప్పి ఏదో పిచ్చి ఆ జనాలేమి అమాయకులు కాదు కదా, వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఏంటంటే డబ్బులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అరే మా దగ్గర దోచేశారు మీరు, మా డబ్బులే మాకు పంచుతున్నారని చెప్పి తీసుకుని జేబులో వేసుకున్నారు. తెలివిగా తీసుకున్నారు, జేబులో వేసుకున్నారు. వాళ్ళు ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అన్న రమ్మనండి వచ్చినప్పుడు అన్నది రారు కదా. ఇప్పుడు ఎందుకంటే జనాలకు అలవాటు ఆల్రెడీ అర్థమైపోయింది వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు జగన్ వచ్చాడు, నేను వస్తాను, నేను అది ఇచ్చేస్తాను అన్నాడు. వచ్చాడు, ఏం చేశాడు? ప్యాలెస్లోంచి బయటికి కూడా రాలేదు. ఏమన్నా ఉంటే చివరికి ఏదన్నా ఊరు ఎమ్మెల్యేని డైరెక్ట్ కలిసి అరే మీ ఏరియాలో ఏమున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి చెప్పండి అని చెప్పి ఎవరన్నా కనుక్కున్నారా? ఎవరిని కూడా ఏ ఎమ్మెల్యేని కనుక్కోలేదు, ఏం కనుక్కోలేదు. ఏమైంది ఫైనల్గా? ఓడిపోయాడు. ఏది 151 వచ్చినోడు అసలు ఆలోచన చేసే ఇది కూడా ఆయన ప్రసక్తి కూడా అనవసరం నన్ను అడిగితే. ఎలా ఉంది ఈ భోగి? బాగా జరుపుకున్నారుగా పండగ? బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎలా ఉంది ఇప్పుడు మన లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు కదా, ఆయన ఎలా చేస్తున్నాడు? వర్క్ బాగా చేస్తున్నాడా? బాగా చేస్తున్నాడా? ఏం చెప్తావు లోకేష్ అంకుల్కి? ఏం చెప్తావు? ఇక్కడ చూసి చెప్పు లోకేష్ గారికి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఎవరికి చెప్తున్నావు ఇవన్నీ? లోకేష్ గారికి. మరి చెప్పు, అక్కడ చెప్పు నాన్న, నువ్వు కూడా చెప్పు. లోకేష్ అంకుల్ మీరన్నిటిలో బాగుండాలి, బాగా వర్క్ చేయాలి. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రపతి గారిని కలిసినా లేకపోతే గవర్నర్ ని కలిసినా, ఇట్లా పెద్ద వాళ్ళందరినీ కలిసినప్పుడు ఆయన తన నియోజకవర్గానికి సంబంధించిన ఈ చేనేతని వాళ్ళకి బహుమతిగా ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చేనేతదారులకు కానీ లేకపోతే కంసాలీలకు కానీ ఇలా అందరికీ కూడా ఒక ఊతమిస్తూ ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేస్తున్న పనితీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? అవును సార్, ఇక్కడ ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా పద్మశాలీలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్న సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో లోకేష్ గారు ఎజెండాలో కూడా తీసుకున్నారు. అదేవిధంగా వస్త్రానికి సంబంధించినటువంటి ఒక మార్కెటింగ్ చేయడానికి ఇక్కడ ప్రమోషన్ కోసం కూడా నేతకు సంబంధించిన దాన్ని ఒక ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఆయన ఇక్కడ ఏదైతే ఉన్నారో నేతలకి అందరికి కూడా కావాల్సిన విధంగా కరెంటు విద్యుత్తు దాంట్లో కూడా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని ఇంకా ఏ విధంగా రాజకీయంగా చైతన్యం చేయడం కోసం కూడా అనేక నామినేటెడ్ పోస్టులు కూడా మంగళగిరి ఇవ్వడం కూడా జరిగింది. సార్, ఈ రోజున అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణం, శాశ్వతంగా ఇదే రాజధాని అని చెప్పి చట్టం కూడా చేయబోతున్న తరుణంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదే భూగర్భ జలాలు ఉంది, లేకపోతే అదే అసలు ఇక్కడ పనికిరాదు ఆ రాజధాని అని చెప్పి ఇంకా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఆయన అమరావతి మీద అంత ద్వేషం ఎందుకు? ఏంటి ఆయన? అంటే జగన్మోహన్ రెడ్డికి హిస్టరీ చదువుకోలేదు, హిస్టరీ తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో నాగరికతలో విరిచలినాయి అంటే అవన్నీ నదీ పరివార ప్రాంతాల పక్కనే ప్రతి నాగరికత, సింధు నాగరికత కానీ, హరప్ప నాగరికత, అట్లానే ఏదైతే మెసపటోనియా నాగరికత కానీ, ప్రపంచంలో అనేక పెద్ద నగరాలు మొత్తం, మహానగరాలు మొత్తం నదీ ఒడ్డున మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉంటేనే నాగరికత విరసిల్లింది. ఎందుకంటే అక్కడ వ్యవసాయం కానీ, అదేవిధంగా అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఆ రోజు నాగరికత లేని రోజుల్లోనే నదులు పక్కకి వెళ్ళిపోయి జీవించడం జరిగింది. ఈరోజు మరి మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోతుంది. ప్రపంచం ఆకాశంలోకి రాకెట్లు పంపించి అదే మార్స్ మీద కూడా వెళ్తున్న సందర్భంలో నది ఒడ్డున నాగరికత విలసించడాన్ని ఓర్చుకోలేకపోతుందంటే ఇతనికి బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఇప్పటికి పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా కొత్తగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఐటీ శాఖ మంత్రి ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ఈయన ప్రతిదాన్ని ఒక కాంట్రవర్షియల్ చేసి రేపు వస్తే మీ సంగతి తెలుస్తా, మిమ్మల్ని నిలబెడతా, మిమ్మల్ని బట్టలు ఉపదిస్తా అని ఇలా బెదిరిస్తుంటే ఏంటి సార్? ఆయన కనీస నైతిక బాధ్యత, నేను మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రం బాగుపడితే మంచిదే అనే ఒక నైతిక బాధ్యత ఆయనకి లేదంటారు. అతనికి నైతిక బాధ్యత అంటే ముందు యాక్చువల్గా చెప్పాలంటే అతను డిస్ట్రాక్షన్ వ్యక్తి. ఎందుకంటే ఏదైనా తన ద్వారా జరగాలనుకుంటే తప్పులేదు, ఆయన 5 సంవత్సరాల్లో చేయొచ్చు తను చేయాలనుకుంటే. కానీ ఈరోజు నూతనంగా తీసుకొచ్చి కొన్ని పరిశ్రమలకు రాయితీలు కల్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇక్కడ ఉద్యోగ కల్పన చేయడం, అభివృద్ధిలో తీసుకెళ్లడంలో భాగంగా చేస్తున్న పనులని తప్పుపడటానికి అంటే ఏంటి, ఆయన బెదిరిస్తున్నాడు. ఏం బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళకి భూమి ఇవ్వడం నేరం అయితే కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తేనే ఎంఓయూలు జరిగేవి, ఆ తర్వాత వాళ్ళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకునేవాళ్ళు, ప్రొఫెషన్స్ వచ్చేవి. మరి ఈ రోజు నిజం చెప్పాలంటే ఆ విధంగా బెదిరిస్తున్నామంటే విదేశీ పెట్టుబడులు ఊరికి ఎలా వస్తాయి చెప్పాలని? ఇక్కడ పెట్టుబడులు వచ్చినాయంటే ఆటోమేటిక్ ఆర్థిక రంగం అభివృద్ధిలోకి వెళ్తుంది, అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, వాళ్ళు ట్యాక్స్ కట్టడం వల్ల దేశానికి అదనంగా ఆదాయం కూడా వస్తుంది.
ఇది ఒక మంగళగిరి ప్రజలు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో ఈ రోజున ప్రజలంతా కూడా సంతోషంగా పండుగ జరుపుకుంటున్న పరిస్థితి. ఒక రైతులని కాదు, లేకపోతే యువకుల ఉద్యోగ అవకాశాల కోసం యువతని కాదు, అలాగే మహిళలకి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వాళ్ళ సాధికారత, వాళ్ళు స్థిరపడాలి, ఆర్థికంగా బలపడాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇస్తున్న చేయూత కానివ్వండి, మొత్తం మీద ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ భోగి మంటల సాక్షిగా కూటమి ప్రభుత్వం భేషుగ్గా పనిచేస్తుందని వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.